ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 14 జనవరి నుంచి 20 జనవరి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం. సరే, మనం పోయిన వారం చెప్పుకోవడం జరిగిందండి కొంచెం తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలని. అదే ఈ వారం కూడా కంటిన్యూ అవుతోంది. ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నా కూడా ఖర్చులు కూడా అదే విధంగా ఉన్నాయి. కొంచెం హాస్పిటల్ విజిట్స్ అవి కనపడుతున్నాయి. ప్రయాణాలు లాంటివి కూడా కనపడుతున్నాయి. దీంతో పాటు వృత్తి వ్యాపారాల రీత్యా మాత్రం మీకు కొంత అనుకూలత అయితే ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం మీరు లీవ్స్ లాంటివి పెట్టడం ఇలాంటివి కొంచెం కనపడుతున్నాయి. అలాగే ఇక్కడ మెయిన్‌గా సంతానానికి సంబంధించి అయితే బానే ఉంది కానీ, బట్ బేసిక్‌గా ఏంటంటే మనసు కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉంటుంది అని చెప్పొచ్చు. కొంచెం భయం కలుగుతూ ఉంటుంది. ఆందోళనలో ఉంటారు. ఇలా గూడా మనం చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే బేసిక్‌గా ఆస్తికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఆస్తుల గురించే మనం అనుకోవచ్చు ఒక రకంగా. సో, పేరెంటల్ ప్రాపర్టీస్ గురించి కూడా మీరు కొంచెం డిస్కస్ చేసే అవకాశాలనేవి ఈ వారం కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడేంటంటే బేసిక్‌గా ఈ వారం అంతా గూడా వర్క్ రిలేటెడ్‌గా కంటే కూడా మిగతా విషయాల మీద ఎక్కువ ఫోకస్ అనేది కనపడుతోంది. బట్ వీటన్నిటికంటే కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఏంటి అనంటే పెద్దల ఒక ఆరోగ్యం, అలాగే వారిని మీరు చూసుకోవటం, అలాగే వారితో మీ సమయం గడపటం. చాలా మంది అడగొచ్చండి ఇది అసలు చెప్పే విషయమేనా అని. కానీ చెప్పాల్సొస్తోంది. ఎందుకంటే మనకున్న పరిస్థితులను బట్టి, మనం ఉంటున్న ప్లేసెస్‌ని బట్టి ఇలాగ ఏదైనా సరే కొంచెం సూచనప్రాయంగా అన్నా మీకు తెలిస్తే మీకు బావుంటుంది. మీరేదన్నా సరే ఒక డెసిషన్ తీసుకోగలరు. మీ యొక్క పేరెంట్స్ తోటి సమయం గడపగలరు అని చెప్పటం. కాబట్టి ఏంటంటే బేసిక్‌గా ఈ వారం గనక మనం చూసుకున్నాము అనంటే ఆర్థికంగా ఇందాకే చెప్పినట్టు బావున్నా కూడా, ఇక్కడ వృత్తి వ్యాపారాల రీత్యా బావున్నా కూడా, ఇక్కడ ఏంటంటే కొంచెం మీరు లీవ్స్ లాంటివి పెట్టడము, అలాగే కొంత మీ యొక్క సంతానము వారి యొక్క స్టే గురించి, వారి కంఫర్ట్ గురించి, వారి ఎడ్యుకేషన్ గురించి, ఇలాగ మీరు వారి గురించి కూడా ఆలోచన చేయటం అనేది ఇక్కడ మనకి కనపడుతోంది. కాబట్టి ఈ వారం అంతా కూడా కొంత వేరే విషయాల మీద ఆసక్తి కలిగి ఉండటం, అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలన్నమాట. ఇవేవి కూడా మీ యొక్క పర్సనల్ లైఫ్ అంటే పర్సనల్ అనేటప్పటికి ఇక్కడ చాలా రకాలుగా ఉంటుంది. కొన్నిసార్లు వైఫ్, పిల్లలు వీళ్ళే పర్సనల్ అనుకుంటాం. కొన్నిసార్లు కొన్ని రకాలుగా అనుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆస్తికి సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ కొంత ప్రస్తావనలోకి వచ్చేందుకు అవకాశాలనేవి కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ వారం ఈ రాశి వారందరూ కూడా కొంచెం మీ యొక్క పేరెంట్స్ తోటి సమయం ఎక్కువ గడిపేందుకు ప్రయత్నం చేయండి. అలాగే వారికి ఏదైనా హెల్ప్ మీరు తప్పకుండా చేస్తారు. నాకు అట్లాంటి సందేహాలు ఏమీ లేవు. బట్ స్టిల్ ఎక్కడన్నా మీరు వారితోటి టైం స్పెండ్ చేయగలిగినా, వారితో మాట్లాడగలిగినా, లేకపోతే వారితో ఉండగలిగినా కూడా మీకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే మీ పేరెంట్స్‌కి కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దామండి. వృషభ రాశి వారికి గనక మనం చూసుకున్నాము అనంటే ఇక్కడ వృత్తిపరంగా కొంచెం మీరు సెట్ బ్యాక్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఈ వారం మొదలవటం అయితే అలా మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ కొంచెం సెట్ బ్యాక్ పీరియడ్ గానే ఉంటోంది. ఈ వారం అంతా కూడా పెద్ద వర్క్ అనేది మీరు ఫోకస్ చేయకపోవడం గానీ, లేకపోతే వర్క్ రిలేటెడ్‌గా మీరు చాలా దాని మీదే మీరు కూర్చోవడం గానీ ఇక్కడేమీ కనిపించట్లేదు. కొంచెం రిలాక్స్డ్ మూడ్‌లోనే ఉన్నారు. వాస్తవంగా మనం చూస్తున్నామంటే ఆల్మోస్ట్ జనవరి 1 నుంచి కూడా హాలిడే అంటున్నారు. ఇంకొకటి కొంచెం రిలాక్స్డ్ గానే ఉంటున్నారు. అంటే వర్క్ మీద ఎక్కువ ఫోకస్ అనేది కనిపించట్లేదు. కాబట్టి కొంచెం వర్క్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఈ రాశి వారికి ఈ వారం కనపడుతోంది. అలాగే మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ మీరు ఏదైనా సరే ఒక రిలేషన్‌షిప్ గనక బిల్డప్ చేయాలనుకుంటున్నా, ఏదైనా ఒక రిలేషన్‌షిప్‌లో మీకు ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకుంటున్నా, దాన్ని మీరు గనక కొంచెం మీరు రెక్టిఫై చేయాలనుకుంటున్నా, లేకపోతే మీరే ఒక 1 స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నా, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నా కూడా ఇవన్నీ కూడా టైమ్ కన్స్యూమింగ్ అండి. బట్ మీరేంటంటే కొంచెం అలాగే ఫోకస్డ్‌గా వెళ్తూ ఉండండి. డెఫినిట్‌గా మీకు మంచి రిజల్ట్స్ అయితే కనపడతాయి. సో, ప్రేమికుల మధ్యనైతే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులైతే ఉన్నాయి. అందుకని నేనేమంటున్నానంటే గ్యాప్స్ రానివ్వకుండా చూడండి. గ్యాప్స్ వచ్చాయి అనంటే కూడా వాటిని తెంచేసుకోవద్దు. దాన్ని కొంచెం మెల్లగా రెక్టిఫై చేసుకుంటూ రండి. కొంచెం నిదానంగా ఉండండి. తొందరపడి మాటలనుకోవటం, పోట్లాడటం, దూరం పెంచుకోవటం కాకుండా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు గదా! ఒక్కొక్కసారి
మన బుద్ధి, మన మైండ్ మాట వినాలి, మనసు మాట వినకూడదు, బుద్ధి మాట వినాలి. కాబట్టి దాని వలన కొంత మీకు బెనిఫిషియల్ గా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన అయితే పర్వాలేదండి. బట్ ఇక్కడ ఏంటంటే చాలా నెగటివిటీ అని చెప్పడం లేదు. బట్ ఈ వారం భార్యాభర్తల రిలేషన్షిప్ గురించి కానీ మిగతా వాటి గురించి కానీ మనకి పెద్ద ఫోకస్ కనిపించట్లేదు. ఈ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ అనేది ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆర్థిక పరమైన విషయాలలో కొంచెం ఆసక్తి చూపించాల్సిన పరిస్థితి కనపడుతోంది. సంతానానికి సంబంధించి కొంచెం మీరు ఆలోచనలు చేసే అవకాశాలు, లేదా మీరు మీ సంతానంతో గడిపే అవకాశాలు ఇలాంటివి కనపడుతున్నాయి. దీంతో పాటు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కొంచెం హ్యాపీగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. బట్ ఇందాక నేను చెప్పినట్టుగా రిలేషన్షిప్ విషయాల్లో ముఖ్యంగా ప్రేమికులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటము, అలాగే జాగ్రత్తగా వ్యవహరించటం నేర్చుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అలాగే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు కూడా కొంచెం కష్టపడి చదువుకోవాలి. ఈ వారం వీరికి ప్రత్యేకించి చాలా అనుకూలత ఉన్న విషయంగా మనకేమీ కనిపించట్లేదు. కాబట్టి ఆలోచన అనేది చాలా అవసరము. వివేకం కలిగి ఉండాలి. అలాగే తొందరపడి డెసిషన్స్ మాత్రం ఈ వారం ఈ రాశి వారు తీసుకోండి. మనకి వైట్ క్రిస్టల్స్ దొరుకుతాయి కదండి, స్ఫటిక మాలలు అంటారు కదా, అవి మీరు వేసుకోవచ్చు ఈ వారం అంతా కూడాను. ఇది కొంచెం మనసుని సూద్ చేస్తుంది. అలాగే కొంచెం క్లియర్ మైండ్ని ఇస్తుంది అనమాట. దీంతో పాటు మనకి ఏవైనా సరే అభిప్రాయ భేదాలు వచ్చినా, లేకపోతే ఏవైనా డిస్కషన్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే ఇట్లాగే ఏదైనా సరే కొంచెం నచ్చని విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక మీరు క్లియర్ క్వాజ్ అంటారు దీన్ని ఇంగ్లీష్ లో అయితే క్లియర్ క్వాజ్ అంటారు, తెలుగులో అయితే మనం స్ఫటికాలు అంటాము. కాబట్టి స్ఫటిక మాల కానీ లేకపోతే ఒక బ్రేస్లెట్ కానీ వేసుకున్నారంటే కూడా మీకు మంచి వైబ్రేషన్స్ వస్తాయి. అలాగే మంచి రిజల్ట్స్ కూడా తప్పకుండా వస్తాయి. మిథున రాశి వారికి కనుక మనం చూసాము అని అంటే, మిథున రాశి వారికి ఆర్థికంగా అయితే ఈ వారం అనుకూలంగానే ఉంది, అలాగే మొదలవుతోంది. దీంతో పాటుగా వీరికి వృత్తి వ్యాపారాల రీత్యా కూడా చాలా బాగుందండి ఈ వారం. కాబట్టి ఆల్మోస్ట్ మనకి 20వ తారీఖు వరకు గనక మనం చూసాము అని అంటే సంతాన పరంగా చాలా అభివృద్ధి కనపడుతోంది. అలాగే ఆర్థికంగా చాలా అభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా చాలా చక్కటి అభివృద్ధి కనపడుతోంది. అలాగే మీ ఉద్యోగస్తులు కానీ ఏమైనా ప్రమోషన్స్ లాంటివి కానీ, ఇంక్రిమెంట్స్ లాంటివి కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అలాంటివి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటుగా మీకు మానసికంగాను శారీరకంగాను కూడా మీరు చాలా ఉత్సాహంగా ఉండబోతున్నారు. కాబట్టి చాలా విషయాలలో పాజిటివిటీ ఉంది. భార్యాభర్తల మధ్యన కూడా చాలా అనుకూలత ఉంది. అలాగే అన్నదమ్ముల మధ్యన కానీ, అక్క చెల్లెళ్ళని కలవటం కానీ ఇలాంటివి కనపడుతున్నాయి. చాలా వరకు కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి అటెండ్ అయ్యే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఈ వారం అయితే అద్భుతంగా ఉంది. చాలా విషయాలలో పాజిటివ్ గా ఉంది. పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్ కలిగి ఉండటం మాత్రం చాలా చాలా అవసరము. అలాగే నెగటివ్ థింకింగ్ ని కొంచెం తక్కువ చేయండి. అలాగే నెగటివ్ థింకింగ్ తక్కువ అవ్వాలన్నా, లేకపోతే మనకి పాజిటివ్ ఎనర్జీ పెరగాలన్నా, మనం గ్రౌండ్ లెవెల్లో ఉండాలన్నా, మనకి మన మనసులో ఉన్న భయము ఆందోళన తగ్గాలన్నా కూడా లావా స్టోన్ ఇది మీరు వాడండి. లావా స్టోన్స్ బ్రేస్లెట్ గా వాడితే ఇంకా ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. దానిలో కొంచెం లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కనుక వాడి స్ప్రింకిల్ చేసి దాన్ని మీరు మీ బ్రేస్లెట్ గా వేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ ని మీరు చూస్తారు. కాబట్టి ఈ వారం మిథున రాశి వారికి అయితే అద్భుతంగా ఉంది. అలాగే చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. కుటుంబ సభ్యులతోటి కలవబోతున్నారు. ఇందాకే చెప్పినట్టు చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి. అలాగే ఆనందంగా ఉంటారు. చిన్న చిన్న ఫంక్షన్స్ అటెండ్ అవుతారు. దీంతో పాటు చాలా విషయాలలో మీకు పాజిటివ్ గా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా మెరుగ్గా ఉండబోతుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు. అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా చక్కటి అభివృద్ధి అనేది కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాము. కర్కాటక రాశి వారికి కనుక మనం చూసాము అని అంటే, ఇక్కడ ఉద్యోగ పరంగా అయితే కొంచెం ఇబ్బంది అయితే కనపడుతోంది. అది కంటిన్యూ కూడా అవుతోంది. బట్ కొంత క్లారిటీ రావడానికి మాత్రం సమయం పడుతుంది. కాబట్టి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మాత్రం కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. ఇక్కడ ఆర్థిక పరంగా కూడా కొంత ఇబ్బందులు అనేవి ఉన్నాయి. ఇక్కడ మాట పట్టింపులకి మీరు వెళ్లేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు ఎవరికైనా గనక కొంచెం మీరు మనీ సహాయం లాంటిది చేసుంటే అక్కడి నుంచి మీకు డబ్బు రావడానికి అయితే సమయం పడుతుంది. దాని గురించిన ఆలోచన అనేది మీరు ఎక్కువగా చేస్తారు. అలాగే నమ్మి ఎవరికైనా సరే ఏదైనా సరే ప్రాపర్టీస్ పెట్టడం కానీ, నమ్మి ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ, సహాయం చేయడం కానీ ఇలాంటివి మీరు చేసేందుకు ఈ వారం మీకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. తప్పేం లేదు, ఫ్రెండ్స్ కి సహాయం చేయొచ్చు. బట్ అలాగే కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆర్థిక పరమైన విషయాలలో కొంత మీకు ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు, కొంచెం రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఫ్రెండ్స్ కి సహాయ సహకారాలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దీంతో పాటు మీరు ఏదైనా సరే ప్రాపర్టీ లాంటిది అమ్మాలి అనుకుంటుంటే గనక ప్రాపర్టీ లాంటిది అమ్మేందుకు కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రాపర్టీ డిస్పోజ్ చేయాలన్నా, లేకపోతే ఫ్రెండ్స్ కి సహాయం చేయాలన్నా, లేకపోతే ఆర్థిక పరమైన విషయాలలో ఏదైనా సరే ఒక కంక్లూజన్ తీసుకోవాలన్నా, ఒక డెసిషన్ తీసుకోవాలన్నా ఈ వారం మీకు చాలా చాలా అద్భుతంగా ఉండబోతోంది. సంతానానికైతే చాలా చక్కటి వారంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి కూడా
ఇక్కడ కొంత బ్రేక్స్ లాంటివి ఉద్యోగ వ్యాపారస్తులకి కొంచెం చిన్న చిన్న బ్రేక్స్ కలుగుతున్నాయి. బట్ ఈ బ్రేక్స్ నేను ఏమంటాను అనంటే, ఒక్కొక్కసారి ఒక రోజు వారం మొత్తం కూడా పని చేసేసి ప్రొడక్టివ్ గా ఉండలేం గనక కొంచెం అప్పుడప్పుడు స్లోగా స్టార్ట్ అవుతుంది. బట్ డెఫినెట్ గా పని మాత్రం పూర్తి చేస్తారు. బట్ ఈ వారం వర్క్ మాత్రం కొంచెం స్లోగా ఉండబోతోంది. డెసిషన్ మేకింగ్ లో మాత్రం కొంచెం టైం తీసుకోండి. డెసిషన్స్ తీసుకునే ముందు ఏదైనా సరే ఒక పని చేసే ముందర కొంచెం 1కి 2 సార్లు ఆలోచించుకొని ఆ తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఇదొక్కటే ఈ విషయం ఈ వారం మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం చిన్న చిన్న చికాకులు కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరము. సరే, ఈ రాశి వారు మాత్రం చక్కగా ఇక్కడ మీరు రెడ్ జాస్పర్ అని దొరుకుతుందండి. రెడ్ జాస్పర్ వాడండి. చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. చాలా కరేజ్ ఇస్తుంది. అలాగే చాలా వరకు మీరు అనుకున్న పనులన్నిట్లోనూ కూడా మీకు మంచి విజయాన్ని ఇస్తుంది. రెడ్ జాస్పర్ కూడా మీకు మంచిగా దొరుకుతూ ఉంటుంది. బ్రేస్లెట్ ఫామ్ లో వేసుకోండి. ఇది ఎక్కడ నెగెటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వదు. అలాగే పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. పనులు ఏవైతే అవ్వట్లేదో వాటిని కొంచెం మీకు ఎక్కడో అక్కడ ఒక దారైనా కూడా కనపడేందుకు హెల్ప్ చేస్తుంది. అంటే స్టోన్స్ హెల్ప్ చేస్తాయి అని నేను చెప్పను. బట్ మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. సరే, తర్వాత ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి అయితే ఇక్కడ వారం మొదలవటమే అనుకూలంగా మొదలవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే భార్యకు కానీ భర్తకు కానీ కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. అయితే ఇక్కడ ఆర్థికమైన విషయాలలో మాత్రం వీరికి అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది. ఇది మీకు 20వ తారీఖు వరకు కూడా దీన్ని మనం గమనించవచ్చు. కాబట్టి వృత్తి వ్యాపారాలస్తులకి చాలా బాగుందండి. చాలా మంచి కొంచెం మంచి వారిని కలవటం అంటే ఉద్యోగ వ్యాపారస్తులకు కూడా ఒక చూడండి గ్రోత్ అంటాం కదా, అలాగా గ్రోత్ ఉండబోతోంది. అలాగే ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు మీకు కొంచెం గ్యాదరింగ్స్ ఉండటము, మీటింగ్స్ ఉండటము, అలాగే మార్కెటింగ్ లైన్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగుండటము, తర్వాత ఈ మామూలుగా కమ్యూనికేషన్ పిఆర్ రిలేటెడ్ గా ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ వారం చాలా చాలా అనుకూలంగా ఉంది. ఆల్మోస్ట్ చాలా పాజిటివ్ గా మీరు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి వారం కొంచెం మొదలవటంలో చిన్న చిన్న చికాకులు ఉన్నా కూడా ఓవరాల్ గా ఈ వారం అంతా కూడా మీకు చాలా ప్రొడక్టివ్ గా ఉంది. సంతానానికైతే చాలా అభివృద్ధి కనపడుతోంది. దీంతో పాటు భార్యాభర్తల్లో కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలునే, బట్ వీటి గురించి ఏమి వరి అవ్వక్కర్లేదు. అలాగే పార్ట్నర్షిప్స్ లో ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా కొంచెం కలిసి వచ్చే కాలమే. దీంతో పాటు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ప్రేమికులకి కూడా 19వ తారీఖు వస్తే తప్ప ఇక్కడ కొంత అనుకూలత అనేది కనిపించట్లేదు. కాంప్రమైజ్ అయ్యేందుకు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. కాంప్రమైజ్ అవుతారు, బట్ స్టిల్ ఎక్కడో అక్కడ ఏదో ఒక చిన్న వెలితి ఉంటుంది. బట్ దీన్ని కూడా మెల్లమెల్లగా సాల్వ్ చేసుకుంటూ వస్తారు. కొంచెం ఫోకస్డ్ గా ఉండండి, కొంచెం ధైర్యంగా ఉండండి. అలాగే ఇక్కడ మీరు రోజ్ క్వాజ్ అని దొరుకుతుంది, అది వాడుతూ ఉండండి. రోజ్ క్వాజ్ క్రిస్టల్స్ కూడా చాలా బాగా ఉంటాయి. చాలా మనకి సూదింగ్ గా ఉంటుంది. అలాగే మనకి కొంచెం పాజిటివ్ గా ఉంటుంది. దీంతో పాటు ప్రేమికుల మధ్యన ఆకర్షణని పెంచేందుకు హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ క్రిస్టల్స్ అన్ని హెల్ప్ చేస్తాయి, పెరిగిపోతాయి ఇలా నేను చెప్పను. బట్ ఇవన్నీ కూడా మీకు అమెజాన్ లో దొరుకుతాయి. అమెజాన్ లో తీసుకోవచ్చు. అలాగే రోజ్ క్వాస్ క్రిస్టల్స్ విల్ బి వెరీ గుడ్ అనమాట. ఇంకా మనం కన్యా రాశి వారికి చూద్దామండి. కన్యా రాశి వారికి చూసాము అనంటే గనక వీరి కొంచెం ఈ వారం అయితే రుణ బాధలు కనపడుతున్నాయి. అలాగే శత్రువుల వలన కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. దీంతో పాటు కొంచెం కొంచెం మీరు మీ ఫ్రెండ్స్ తోటి మీ రిలేషన్షిప్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరాలు కనపడుతున్నాయి. అలాగే ఒక్కొక్కసారి అండి మనం కొన్ని కొన్ని తెలుసో తెలియకో కొన్ని మాటలు అంటూ ఉంటాం కదా, వాటి ఇంపాక్ట్ అనేది ఇప్పుడు మీకు కనపడుతూ ఉంటుంది. వర్క్ అనేది మాత్రం కొంచెం స్లోగా నడుస్తూ ఉంటుంది. హెల్త్ అనేది మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వాదోపవాదాల జోలికి వెళ్లకుండా చూసుకోవాలి. అన్నదమ్ములు ఉంటే గనక వారితోటి ఆస్తిపరమైన విషయాలు కానీ, వారి కోసం ఏదైనా హెల్ప్ చేస్తే, వారి కోసం ఏమైనా రుణాలు లాంటివి తీసుకుంటే వారికి సంబంధించిన విషయాలకి అంటే వాళ్ళ గురించి మీరు ఏదైనా చేసుంటే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు, ఇతరులకి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా కొంచెం అంత హ్యాపీ పొజిషన్ అయితే ఏమీ ఇవ్వడం లేదు. బట్ ఇదంతా కూడా ఈ వారం మీకు కొంత ఉంటుంది. అలాగే కోర్టు విషయాలు కూడా మీకు ఇక్కడ కొంత ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన విషయాలు, అన్నదమ్ములతో తగువులు, అలాగే వాళ్ళకి ఏదైనా సరే మీరు పూచీకత్తుగా ఉంటే మీరు గనక వారికి ఎక్కడైనా కొంచెం నిలబడి వారికి ఏదైనా సహాయం చేస్తుంటే నలుగురికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటం, ఇలాంటివి కొంత మీ విషయంలో ఇక్కడ మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరంగా చూసుకున్నాము అనంటే అంత అనుకూలత అయితే ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. ఇక్కడంతా కూడా మీకు కొంత సమయం అయితే పడుతుంది. అలాగే ఇక్కడ
దీంతో పాటు మీ యొక్క మిగతా విషయాలన్నీ కూడా కొంచెం స్లోగానే ఉన్నాయండి. చాలా పెద్ద ప్రోగ్రెసివ్‌గా అయితే ఈ వారం ఏమీ కనిపించట్లేదు. సంతానానికి సంబంధించి మాత్రం కొంత అనుకూలత అనేది కనపడుతోంది. కాబట్టి సంతానానికి బాగుంది. అయితే విద్యార్థులు మాత్రం కొంచెం కష్టపడి చదువుకోవాల్సిందే. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా నేను కొంతవరకు పర్వాలేదని చెప్తాను. చాలా మేజర్ డిస్టర్బెన్సెస్ ఉంటాయని కాదు. బట్ ఎక్కడో అక్కడ కొంత చిన్న చిన్న ఇబ్బందులు అయితే కలుగుతూ ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. ఆర్థికంగా అయితే అంత అనుకూలత లేదు. అలాగే చేసే ప్రతి విషయంలోనూ కూడా కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం అనేది కూడా ఈ వారం ఈ రాశి వారు చేయాల్సిన విషయం. సరే, ఈ రాశి వారు కూడా ఇక్కడ ఏంటంటే కొంచెం నార్మల్ గా వెళ్ళిపోతుంది. బట్ కోర్టు విషయాలు అలాంటివన్నీ ఉన్నాయి గనక ఇక్కడ ఎలాంటి విషయాలు ఉన్నా కూడా కొంచెం మీరు కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. అలాగే భూ సమస్యలు ఏవైనా ఉంటే గనక ఇక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి. భూ సమస్యలు ఉంటే వారాహిదేవిని ఆరాధించండి. అలాగే కోర్టు సమస్యలు ఉన్నా, లేకపోతే ఎటువంటి ఇబ్బందులు వస్తున్నా కూడా, అంటే కోర్టు అని కాకపోయినా మిగతా విషయాలు ఏవైనా సరే కాంట్రవర్షియల్ గా ఉన్నాయి, మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ అవ్వటం లేదు, లేకపోతే ఈ విషయంలో మాకు ఒక క్లారిటీ రావడం లేదు, ఇలాగా ఏవైనా అనుకుంటే గనక ఇక్కడ మీరు ప్రత్యంగిరాదేవి ఆరాధన తప్పకుండా చేయండి. ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం. సరే, తులారాశి వారికి కనుక మనం చూసుకున్నాము అంటే తులారాశి వారు మాత్రం ఇది కొంచెం చెప్పేటప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే తులారాశి వారికి ఇప్పుడు వచ్చే ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో, సరే నేను 2-3 విషయాలు ఇక్కడ వీరికి ప్రస్తావించాలి. సరే, మంచి విషయాలతోనే మొదలు పెడదాం. ఫస్ట్ ఏంటి అనంటే ఇక్కడ వీరికి ఉద్యోగ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు. చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉన్నాయి. బట్ ఇదేమీ ప్రాబ్లం కాదు. రెండో విషయం ఏంటి అనంటే ఆర్థికంగా కూడా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మెల్లగా మీకు కొనసాగుతున్నాయి. కాబట్టి అవి మీకు కూడా ఏదో ఒక టైంలో ఎప్పుడో అప్పుడు మీకు రిజల్ట్ ఇస్తాయి. మూడో విషయం ఏమిటి అనంటే ఎస్పెషల్లీ కొంచెం మీడియా లైన్ లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే కమ్యూనికేషన్ పరంగా అంటే పిఆర్ లైన్ లో, పబ్లిక్ రిలేషన్స్ లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే కొంచెం కొంచెం వేరే వేరే రంగాలలో ఎవరైతే ఉంటారో, అలాగే కొంచెం మనకి ఎంటర్టైన్మెంట్ లైన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఈ వారం కొన్ని పరిచయాలు కాబోతున్నాయి. అయితే ఈ పరిచయాలన్నీ కూడా ముందరి నుంచి ఉన్న పరిచయాలే. బట్ మేబీ వాటి వైపు వీళ్ళంత అంత ఇంట్రెస్ట్ చూపించకపోవటం ఇలా జరుగుండొచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒకటేనండి, ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ ని అది వర్కౌట్ అవుతుంటే మంచిదే. కాకపోతే దాన్ని బ్రేక్ చేసేసుకొని దెన్ మూవింగ్ ఫార్వర్డ్ బాగుంటుంది. బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటి అనంటే మీరు మూవింగ్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నారు, కానీ బ్రేక్ చేయట్లేదు. సో ఎక్కడైనా సరే ఇలాంటి విషయాలు ఉంటే కనుక తులారాశి వారు మాత్రం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. రెండో విషయం ఏంటంటే మ్యారీడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి రిలేషన్షిప్స్ లో కనుక మీరు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మీకది ఇబ్బందిని కలిగిస్తుంది. ఇది అందరికీ జగమెరిగిన సత్యం. ఇది అందరికీ తెలిసిందే. అయినా మీకు నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రిలేషన్షిప్స్ లో అది కూడా మ్యారీడ్ అయి ఉంటే కనుక మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. మీ పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. మీ రిలేషన్షిప్ మీ స్పౌస్ తో కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఈ విషయం కూడా గమనించండి. సరే, ఒక రిలేషన్షిప్ ని బ్రేక్ చేసుకున్నాక ఆ రిలేషన్షిప్ వస్తుందా రాదా ఇది తర్వాత విషయం. ఎందుకంటే అది అక్కడ బ్రేక్ అయిపోయిన తర్వాత ఎవరికి వారే యమునా తీరే. సరే, తర్వాత విషయం ఏమిటి అనంటే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా కొంత వారికి పాస్ట్ లైఫ్ లో పరిచయమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళు మీకు పరిచయం అవటం, మళ్ళీ మీరు వారితోటి ఏదైనా రిలేషన్షిప్ లో ఉండటం, ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకని తులారాశి వారు మాత్రం ఇప్పుడున్న గోచారాన్ని బట్టి వీళ్ళ రిలేషన్షిప్స్ మీద చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. వీరు కనుక ఎక్కడైనా ఒక చిన్న తప్పుట అడిగేసినా, ఒక చిన్న మిస్టేక్ చేసినా, ఒక చిన్న ఏదైనా సరే ఒక చిన్న రాంగ్ స్టెప్ తీసుకున్నా లైఫ్ లాంగ్ వీళ్ళు కొంచెం సఫర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇది గమనించండి. అలాగే హెల్త్ అనేది మాత్రం ఒకటి తప్పకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రుణ బాధలు కొంచెం అధికంగా కనపడుతున్నాయి. రుణాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు ఎవరైనా హెల్ప్ చేస్తామని రావచ్చు. అలాగే మీకు ఏదైనా సరే కొంచెం బెనిఫిషియల్ గా ఉంటుందని చెప్పి మీరు కూడా ఏమైనా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఒప్పుకోవచ్చు. బట్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఇలాంటి బెనిఫిషియల్ గా ఉండేవి కానీ లాంగ్ టర్మ్ లో మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ఇబ్బందికి గురి చేస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఇది కొంచెం చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ట్రాన్సిట్ లోనే ఇలా ఉంది అనంటే కొంచెం కొంతమంది చిన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే ఏజ్ ఒక 30s to 40s లో ఉన్న వాళ్ళు ఆర్ అబౌవ్ 40s లో ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మ్యారిటల్ లైఫ్ అండ్ ఈ ఈ ఈ లైఫ్ ఇవి రెండు కూడా లవ్ లైఫ్ ఇవి రెండు కూడా కొంచెం ఇబ్బందికరంగానే కనపడుతున్నాయి.
కాబట్టి ఇక్కడ ఈ రాశి వారు బేసిక్ గా తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవి జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే కొంచెం నెమ్మదిగా ఉండండి. యాక్షన్స్ యాక్షన్స్ చేసేసిన తర్వాత వాటి రియాక్షన్స్ మాత్రం కొంచెం భారీగా ఉంటాయన్నమాట. ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దామండి. వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసాము అనంటే ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి అయితే ఆలోచనలు చేస్తున్నారు. అలాగే వీళ్ళు రీలొకేట్ అయ్యేందుకు అవకాశాలు కూడా వీళ్ళకి కొంచెం కనపడుతున్నాయి. అలాంటి డిస్కషన్స్ కి, అలాంటి టాక్స్ కి వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. సంతానానికి సంబంధించి మీరు ప్లానింగ్ గనక చేస్తూ ఉంటే ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకైతే ఈ వారం చాలా కలిసొస్తుంది. అలాగే మీరు గనక ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా, ప్రాపర్టీస్ తీసుకోవాలన్నా, లేకపోతే మీరు ఏదైనా సరే షేర్ మార్కెట్స్, ట్రేడింగ్ ఇలాంటివి చేయాలన్నా ఈ వారం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే దీంతో పాటు మీరు కనుక ఏవైనా సరే డిస్కషన్స్ కి వెళ్ళాలనుకుంటే, లేకపోతే మీరు ఏదైనా సరే ఎవరితో అయినా డిస్కస్ చేయాలనుకుంటే, ఏదైనా సరే ఒక ప్రాబ్లం గురించి కానీ, లేకపోతే ఏదైనా సరే ఒక దాని గురించి మీరు సొల్యూషన్ వెతుకుతుంటే, ఈ వారం మాత్రం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎవరితోన్నా మాట్లాడాలన్నా, ఏదైనా సరే ఒక పని చేయాలన్నా, ఏదైనా సరే ఒక మీటింగ్‌కి వెళ్ళాలన్నా, లేకపోతే ఇందాక చెప్పినట్టు ఏవైనా ఇంటర్వ్యూలు వాటికి వెళ్తున్నా, వీటన్నిటికి కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. చాలా హెసిటేట్ చేస్తూ ఉంటారు అప్రోచ్ అవ్వడానికి. అలాగే చాలా విషయాలలో కన్‌ఫ్యూజన్‌ని, క్లారిటీ కూడా తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటు చాలా విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వటం అనేది కనపడుతోంది. బట్ ఇన్వాల్వ్‌మెంట్‌తో పాటుగా మీరు ఇక్కడ సొల్యూషన్ వైపుగా కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక్కసారి మీరు ఏ పని మీద వెళ్తున్నా కూడా ఇష్టదేవతారాధన చేసుకోండి. అలాగే హనుమంతుల వారి లేకపోతే ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. ప్రాబ్లమ్‌కి మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. దీంతో పాటు కొంచెం రిలీఫ్ కూడా మీకు వచ్చేందుకు అవకాశాలుంటాయి. ఇంకా మనం ధనురాశి వారికి చూద్దామండి. ధనురాశి వారికి గనక మనం చూసాము అనంటే, ధనురాశి వారికి సంబంధించి ఇక్కడ వీరికైతే ప్రయాణాలున్నాయి. వాదోపవాదాలు చాలా కనపడుతున్నాయండి. వాదోపవాదాల విషయంలోనూ, అలాగే గొడవల పరంగాను, తర్వాత స్ట్రిక్ట్ గా ఉండే విషయాలలోనూ, ఉద్యోగ పరంగాను కూడా కొంచెం ఇక్కడ డిస్టర్బెన్సెస్ అనేవి కనపడుతున్నాయి. సరే ఇక్కడ బేసిక్ గా ఇక్కడ వీరికి మనం చెప్పేది ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ సెల్ఫ్ క్రియేటెడ్ ఇష్యూసే ఎక్కువ కనపడుతున్నాయి అన్నమాట. అయితే వాదోపవాదాలు ఉండటము, గొడవలు ఉండటము, భార్యాభర్తల మధ్యన కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు రావటము, మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావటము, ఇలాంటివి ఈ వారం మనం ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా మాత్రం మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసే అవకాశాలుంటాయి. అలాగే కొంతవరకు అంటే ఒక్కొక్కసారి చూడండి మనిషి చాలా బాధలో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ పాత లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మేము ఇలా ఉంటే చాలా బాగున్నాము. మేము మా నాన్నగారి ఇంట్లో ఉంటే బాగున్నాం. మా అమ్మ దగ్గర ఉంటే బాగున్నాం. లేదా అదేదో పలానా ఊరికెళ్ళాం. అక్కడికెళ్తే బాగుంది. లేక ఏవో కొత్త పరిచయాలయ్యాయి. వారిని కలిసాము. ఇలాంటివన్నమాట. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి మనల్ని మనం బాధలో ఉన్నప్పుడు మనం మన పాత పాత లైఫ్‌ని ఆలోచించుకుంటూ, పాస్ట్ లైఫ్‌ని ఆలోచించుకుంటూ మనం ఇలా ఉంటుంది కదా లైఫ్ అనుకున్నాం. లేకపోతే ఇలా బావుంటుంది అనుకున్నాం. ఇలా అనుకున్నాం గదా! ఇది జరగట్లేదు గదా! అన్న ఒక ఆలోచన ఈ వారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంతానం వైపు అయితే మీరు శ్రద్ధ తప్పకుండా పెడతారు. విద్యార్థులైతే చదువుకుంటున్నారు. అలాగే ఇక్కడ భార్యాభర్తల మధ్యన ఇందాకే నేను చెప్పాను చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. వాదోపవాదాలుంటాయి. అలాగే మీరు ప్రయాణాలు చేయటం కూడా కనపడుతోంది. అలాగే వర్క్ మీద చాలా పెద్ద ఫోకస్ అనేదైతే ఏమీ ఈ వారం కనిపించటం లేదు. కాబట్టి ధనురాశి వారు కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే పాస్ట్ లైఫ్ అంటే మీరేదో పూర్వజన్మ అనుకుంటారు. పూర్వజన్మ కాదు. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్, ఒక 5 ఇయర్స్ బ్యాక్, ఒక 15 ఇయర్స్ బ్యాక్ మీ పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిచయాల గురించి ఆలోచన చేయటం, వాళ్ళని కాంటాక్ట్ చేయాలనుకోవటం, వాళ్ళని కలవాలనుకోవటం, అలాగే వాళ్ళతోటి కొంచెం మంచిగా వాళ్ళతోటి ఏదన్నా మాట్లాడాలనుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారిలో ఈ వారం కనపడుతున్నాయి. మీరు మాత్రం కొంచెం మెడిటేషన్ లాంటిది చేయండి. కొంచెం ప్రశాంతంగా ఉండండి. అలాగే చాలా వరకు కూడా ఎక్కువగా ప్రకృతి చుట్టూరా అంటే ఎక్కువగా గ్రీన్ కలర్స్ వేసుకోవటం, లేకపోతే మొక్కల చుట్టూ ఉండటం, లేకపోతే గ్రీన్ గ్రాస్ మీద నడవటం చాలా చాలా మీకు రిలీఫ్ అనేది వస్తుంది. ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం. సరే పోయిన వారం మకర రాశి వారికి అయితే కొంచెం అనుకూలంగా లేదని మనం చెప్పుకున్నాము. మరి ఈ వారం అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వారం ఆర్థికంగా అయితే వీరికి అనుకూలత కనపడుతోంది. కొంచెం ఎక్కువగా కష్టపడుతున్నారు. బట్ రిజల్ట్ కూడా వీరికి ఉంది. అలాగే ఈ వారం చాలా వరకు కూడా ప్రతి విషయంలోనూ వీరికి ఫలితం అనేది కనపడుతోంది. బట్ ఇక్కడ రెండు విషయాలు ఈ వారం ఈ రాశి వారు ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఒకటి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి. 2 మీ యొక్క మనసు మీద నియంత్రత కావాలి. మీ యొక్క థింకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తోంది. కాబట్టి థింకింగ్ అనే దాన్ని కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నం చేయండి.
అలాగే మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. ఆర్థికంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉండబోతోంది. అయితే చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా శ్రమ పడాల్సి వస్తుంది. ఒక రకంగా కొంచెం ఎదురీత అని కూడా చెప్పుకోవచ్చు. ఎదురీత ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు విద్యార్థులు మాత్రం కొంచెం కష్టపడి చదువుకోవాల్సిందే. రిజల్ట్స్ మాత్రం అంత పాజిటివ్ గా కనిపించట్లేదు. ఉద్యోగ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ వ్యాపారస్తులకి కొంత పర్వాలేదని మాత్రం మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి మకర రాశి వారికి తల్లిదండ్రుల ఆరోగ్యం అనేది చాలా ప్రధానం. అలాగే ఇక్కడ ఇంకొకటి మీ మనసు పరిపరి విధాలు ఆలోచించేందుకు అవకాశాలు ఉన్నాయి. అందులో నెగెటివ్ పాజిటివ్ నుంచి నెగెటివ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మైండ్ ని కంట్రోల్ చేయటం అనేది చాలా అవసరము. దీనికైతే మీరు మెడిటేషన్ చేయండి, బ్లాక్ లావా స్టోన్ వాడుతూ ఉండండి. చాలా వరకు కూడా పాజిటివ్ ఎనర్జీస్ ని బిల్డప్ చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం. కుంభరాశి వారికి గనక మనం చూసాము అని అంటే కుంభరాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి వీరికి వారం మొదలవటమే కొంచెం చిన్న చిన్న స్ట్రెస్ లెవెల్స్, ఒకటి అనారోగ్యము, ఈ రెండిటితోటి మొదలవుతోంది. అలాగే చేసే ప్రతి పని గురించి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. బట్ ఇక్కడ ఏంటంటేనండి మీకు అడిషనల్ గా మీకు ఇచ్చే ఏమంటారు దీన్ని, మన గ్రోత్ అనుకుందాం, లేకపోతే మీకు అడిషనల్ గా ఇచ్చే డ్యూటీస్ అనుకుందాం. ఈ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు చాలా చాలా స్ట్రెయిన్ కాబోతున్నాయి. అలాగే చాలా చాలా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. అలాగే చాలా చాలా సమయం మీరు ఆఫీస్‌లోనే గడిపేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారం అంతా కూడా వర్క్ మీద ఎక్కువ ఫోకస్ కనపడుతోంది. స్ట్రెయిన్ ఎక్కువ కాబోతున్నారు. అలాగే చేసిన పని మీద మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే చాలా వరకు మీతో టీమ్ ఎవరైతే ఉంటారో వారితోటి మీరు కూర్చొని పనిచేయాల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఇది మీకు వ్యాపారస్తులకి ఇలానే ఉంటుంది, ఉద్యోగస్తులకి ఇలానే ఉంటుంది. ఆర్థికంగా అయితే అనుకూలత ఉంది. సంతానానికి సంబంధించి మాత్రం కొంచెం మీరు శ్రద్ధ పెట్టాల్సిందే. వారి ఎడ్యుకేషన్ గురించి గానీ, వారి డెవలప్‌మెంట్ గురించి గానీ, వారి యొక్క వివాహం గురించి గానీ, వారి ఉద్యోగం గురించి గానీ, ఇలాంటి ఆలోచనలు మీరు చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి సంబంధించిన పనులు కొంత మీరు చేయటం అనేది కనపడుతుంది. అలాగే ఇక్కడ బేసిక్‌గా కొంచెం కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, అలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ వారం మీకు స్టార్ట్ అయ్యేందుకు అవకాశాలుంటాయి. బట్ ఇవన్నీ కూడా స్లోగా ఉండబోతున్నాయి. బట్ స్టార్ట్ కూడా అవుతాయి. కాబట్టి ఏంటంటే హెల్త్ అనేది కొంచెం చూసుకోండి. అలాగే ఇక్కడ రుణాల బాధలు కొంచెం కనపడుతున్నాయి. రుణ బాధలు ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. అలాగే కొంచెం కోర్టు సమస్యలు అలాంటివి కూడా మీకు తగిలేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు సంతానం గురించి ఎక్కువగా ఆలోచన చేయటము, అలాగే వర్క్ రిలేటెడ్ గా ఎక్కువగా ప్రెషర్ ఉండటం, భార్యాభర్తల మధ్యన కూడా అంత సమన్వయం లేకపోవటం అనేది ఈ వారం కుంభరాశి వారు గమనిస్తూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వారికి కూడా ఇక్కడ ఏంటంటే శివాభిషేకం చేసుకోవటం, మౌనంగా ఉండటం, కొంచెం నెమ్మదిగా ఉండటం వలన అనేక సమస్యలకి మీకు సొల్యూషన్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం. మీనరాశి వారికి గనక మనం చూసామనంటే మీనరాశి వారికి కొంచెం చిన్న చిన్న విషయాలలో ఇబ్బంది అయితే ఉందండి, మొదలవుతోంది. బేసిక్ గా ఒకటి ఏంటంటే వీరి యొక్క పిల్లల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. రెండోది ఏంటి అనంటే వీరి యొక్క సిబ్లింగ్స్ గురించిన ఆలోచన వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే వారికి ఏదైనా సహాయం చేయాలని కానీ, వారికి ఏదన్నా వారికి కొంచెం అండాదండగా ఉండాలని కానీ, ఇలాంటి ఆలోచనలు కూడా వీళ్ళలో కలుగుతూ ఉంటాయి. పిల్లలకి సంబంధించిన ఆలోచన, వారి ఎడ్యుకేషన్, వాళ్ళ ఒక గ్రోత్ గురించి, వాళ్ళు అబ్రాడ్ వెళ్తామంటే ఆ అబ్రాడ్ కి సంబంధించిన ఆలోచనలు ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఈ వారం ఉండబోతున్నాయి అన్నమాట. కాబట్టి ఈ ఆలోచనలన్నీ ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆర్థికంగా ఏదో రకంగా వీరు కొంత అనుకూలత వైపుగా వెళ్తున్నారు. ఇది 16వ తారీఖు నుంచి కనపడుతోంది. బట్ 16వ తారీఖు నుంచి కూడా మనం ఇక్కడ గమనిస్తే రుణాలు తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి రుణం తీసుకోవటం ఆర్థికంగా అనుకూలత అంటే ఇక్కడ రుణాల ద్వారా కూడా ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. కాబట్టి ఈ వారం ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూలత ఉంది. బట్ ఇది రుణం తీసుకోవటం ద్వారా కనపడుతోంది. అలాగే ఆర్థికంగా ఇక్కడ కొంచెం సొల్యూషన్ వచ్చినా కూడా సంతానాన్ని విదేశాలకు పంపాలనో, లేకపోతే వారి ఎడ్యుకేషన్ గురించో, వారి గురించి మెయిన్ గా ఎడ్యుకేషన్ చెప్పొచ్చు ఇక్కడ. కాబట్టి ఎడ్యుకేషన్ గురించి వీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇంకా మూడో విషయం ఏంటంటే రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం కూడా కొంచెం పెద్ద మొత్తాలలో రావు, కొంచెం కొంచెం వస్తూ ఉంటాయి. ఫుల్ అమౌంట్స్ వచ్చే అవకాశాలు మాత్రం ఈ వారం ఈ రాశి వారికి కనిపించట్లేదు. అలాగే మీరు ఎవరినైతే కలవాలనుకుంటున్నారో, ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో, ఎవరితో అయితే డిస్కషన్స్ లాంటివి ఉన్నాయో అవన్నీ కూడా మీకు పోస్ట్‌పోన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం కొంచెం శ్రమపడి చదువుకోవాల్సిందే. ఇక్కడ కొంచెం మెల్లగా అంటే ఎక్కువగా మీరు కాన్సంట్రేట్ చేసే అవకాశాలు కనిపించట్లేదు. కాబట్టి ఆరోగ్యం అనేది మాత్రం కొంచెం చూసుకుంటూ ఉండండి. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా ఇక్కడ ఏది కూడా మీకు మంచి అంటే ఏమి ఇక్కడ రిజల్ట్ పాజిటివా నెగటివా అనేది పక్కన పెడదాం. బట్ అసలు ఇక్కడ రిజల్ట్ ఓరియంటెడ్ గా మీరు వెళ్తే గనక ఇక్కడ ఏది అనుకూలంగా ఉంటుందా అంటే ఉండదు, ప్రతికూలంగా ఉంటుందా అంటే కూడా ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదో ఒక సొల్యూషన్ కావాలి అనే ప్రయత్నం మీరైతే చేస్తూ ఉంటారు. బట్ ఆ సొల్యూషన్ రావడానికి మాత్రం మీకు ఇంకా సమయం పడుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఏంటంటే ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి. అలాగే హనుమత్ ప్రత్యంగిర చేయించుకోండి. చాలా వరకు మనసు కుదుట పడుతుంది. అలాగే మీరు సహాయం ఎవరికైతే చేయాలనుకుంటున్నారో వారికి సహాయం చేసేందుకు కూడా మీకు కూడా అవకాశం వస్తుంది అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు.